హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఆవకాయ పచ్చడి టైం వచ్చింది కదా, అందరూ ఆవకాయ పచ్చడి ఇంట్లో పెడుతుంటారు కదా, మేము కూడా పెట్టామండి. ఎలా పెట్టామనేది వీడియో చేస్తా అని చెప్పాను కదా, అందుకోసమని వీడియో అయితే షూట్ చేశాను. ముందుగా మామిడికాయలు తీసుకొచ్చి, రసం కాయలు అంటారు కదా, ఆ కాయలు తీసుకొచ్చి మొత్తం ముక్కలుగా కట్ చేసామండి. కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తం తుడిచి లోన ఒక లేయర్ అయితే ఉంటుంది, ఆ లేయర్ తీసేసి ఇలా కొంచెం గాలికి ఎండబెట్టామండి. ఇంట్లోనే పెట్టాము, బెడ్షీట్ వేసి దాని మీద పెట్టామండి. ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టాము. అది కొంచెం ఆరిపోయిన తర్వాత ఇక అవన్నీ కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అవన్నీ ఉంటాయి కదా, ధనియాల పొడి కాదండి, మెంతి పొడి అనమాట, మెంతి పొడి, ఇవన్నీ కలుపుకోవాలి కదా. దానికోసమని ఇక అమ్మ అయితే స్టార్ట్ చేసిందనమాట. ముందుగా మేమేం చేస్తామంటే ఇలా జాడీ తీసుకొని జాడీలో కొంచెం ఆయిల్ పోస్తాము. ఆయిల్ పోసి చేతితోని ఆ జాడీ అంతా కలిసేలా పూస్తామండి లోపల. ఎందుకంటే జాడీ కడిగిన తర్వాత ఆ స్వెట్ తడి ఏమైనా బయటకు వస్తుందేమో, ఆ తడి నుంచి ఈ ఊరగాయ అనేది పాడవకుండా ఉండడానికి ముందుగా ఆయిల్ వేసి చుట్టూ చేత్తో తిప్పుతారనమాట, చేత్తో కలిసేలా కలుపుతారనమాట. తర్వాత ఇలా ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలన్నీ తీసుకొని ఇది మానిక అంటారండి దీన్ని. మీకు తెలుసో లేదో, తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా కొలిచి పోస్తారనమాట. ఎందుకంటే ఇలా కొలిస్తే దానికి ఎంత సాల్ట్ పడుతుంది, ఎంత కారం పడుతుందని తెలుస్తుంది కాబట్టి ఇలా కొలిచి అయితే ముక్కలు వేస్తారనమాట. వేసి ఉప్పు, కారం, పసుపు అంతా కలుపుతారనమాట. ఇలా దానికోసమని అమ్మ ఈ మానికతో కొలుస్తుందనమాట. ఇలా మానికడ వేసిందండి. మానికడ వేసి అది ఒక పెద్ద బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసి అందులో ముందుగా ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేసి ముక్కలంతా కలిసేలా కలుపుతారండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు అలా వేస్తారు. ఈ మానికలు మేము తీసుకుందైతే 15 కాయలండి. 15 కాయలకి ఎన్ని ముక్కలు అవుతాయి అనేది కొలుచుకుంటారు. అంటే ఎన్ని మానికలు అవుతుంది అన్నదైతే కొలుస్తారండి. ఇలా కొలిసి కలుపుతూ ఉంటారు. నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అని. దాంట్లో డ్రై ఫ్రూట్స్ కంటే ప్రోటీన్ పౌడర్ అని చెప్పాను కదండి, ఆ గింజలల్లో, ఆ నవధాన్యాలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఉలవలు వేసాం కదా, ఆ ఉలవల్లోనే కాల్షియం అనేది మంచిగా ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. కాల్షియం పిల్లలకు చాలా అవసరం అండి. ఆ బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి కాల్షియం అనేది చాలా అవసరం. పంటికి కూడా కాల్షియం అవసరం అండి. ఇప్పుడు కాల్షియం పిల్లల్లో తక్కువగా ఉండడం వల్ల త్వరగా నడవలేకపోతున్నారు. పళ్ళు కూడా చాలా వీక్గా ఉంటున్నాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు పిల్లలకి ఉలవ చారు చేస్తూ ఉంటారు. మీకు కావాలంటే మీ నానమ్మల్ని అడిగి తెలుసుకోండి. ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుందండి, పెద్దవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో తిని ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. వీలైనంత వరకు ఉలవలు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అది హెల్త్కి చాలా మంచిదండి. కాబట్టి నేను చెప్పిన టిప్ మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు ఫాలో అవుతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఉలవచారు ఎంతమందికి ఇష్టం, ఎవరు ట్రై చేశారు, ఎవరు తిన్నారు, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే చెప్పాను కదా ముక్కలు ఇలా కొలుస్తారని. ఆయిల్ అయితే జాడీలో వేసిన తర్వాత చుట్టూ కలిపేస్తారు. తర్వాత ముక్కల్ని తీసుకొని అందులో ఇలా ఆయిల్ వేస్తారనమాట. ఆయిల్ వేసి మొత్తం కలిపేస్తారు. దానికి స్వెట్ అనేది వచ్చి బయటకు వచ్చినా కానీ ఖరాబ్ అవ్వకుండా, అంటే వాటర్గా ఏమన్నా బయటకు వచ్చినా ముక్క నుంచి అది ఖరాబ్ అవ్వకుండా ఆయిల్ అనేది ఇలా అప్లై చేస్తారనమాట. ముక్కలకి మొత్తం పట్టేలా ఇలా కలుపుతారండి. కొంతమంది వేరేలాగా ట్రై చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. మీరు ఎలా ఆవకాయ పచ్చడి అంటే ఊరగాయ కారం పెడతారో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా అమ్మ అయితే నేను వేరే మాట్లాడుతుంటే అప్పుడే కారం, ఉప్పు అంతా వేసేసిందండి. నేను ఆగమని చెప్పేసరికి ఇంకా ఒకటి ఉంది కదా, అందులో వేసినప్పుడు చెప్దులే అనేసి ఇక కలిపిస్తూ ఉందండి. దీంట్లోకి సాల్ట్ మెత్తని ఉప్పు తీసుకుంటారండి. అది గల్లుప్పు కూడా కాదు, మనం కర్రీస్లో వేసే సాల్ట్ కూడా కాదండి. ఇంకా మెత్తగా ఉంటుందన్నమాట, పౌడర్లా ఉంటుంది. అలాంటి సాల్ట్ తీసుకుంటారు. ఎందుకంటే చట్నీలో ఆయిల్ వేసి కలుపుతారు కాబట్టి
ఆయిల్లో ఈ సాల్ట్ అనేది త్వరగా కరగదు, కాబట్టి మెత్తని సాల్ట్ అనేది తీసుకుంటారండి. అది పౌడర్లా ఉంటుంది. ఇలా కలుపుకుంటారనమాట మొత్తాన్ని. దానికి సరిపడా కారం తీసుకొని కారం, ఉప్పు, పసుపు వేసి ఇలా ఎక్కడన్నా గడ్డలు ఉంటే అవి తీసి మెత్తగా కలుపుతారండి. లేదంటే ఉప్పుగా ఉంటుంది కాబట్టి మొత్తం కలిసేలా ఇలా కలుపుతారు. ఆల్రెడీ ఆయిల్ ముందే అప్లై చేశారు కాబట్టి ఈ కారం, ఉప్పు మొత్తం కలిసేలా ఇలా ముక్కలకు పట్టేలా మొత్తం ఒకసారి కలుపుకుంటారు. కలిపిన తర్వాత ఇది మొత్తాన్ని జాడీలో ఆయిల్ అప్లై చేసాం కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తారండి. కొంతమంది ఎలా పెడతారంటే ముందే ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసి ఆయిల్ అనేది మొత్తానికి పట్టేలా కలిపి అందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటారండి. మేమైతే ఇలానే కలుపుతాము. ఒకవేళ మీరు కూడా ఇలా కలిపి ఉంటే నాకు కామెంట్ చేయండి. లేదా వేరే స్టైల్లో ఉంటే, వేరే స్టైల్లో కలిపి ఉంటే అది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఛానల్స్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను, మీరైతే తప్పకుండా చూడండి. నచ్చితేనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ఇలా ఒక 1 టైం అనేది కలిపిన తర్వాత ఇదంతా జాడీలోకి అయితే తీసుకుంటారండి. ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి కాబట్టి ముందుగా వీటిని కలిపి అందులోకి వేసేస్తారండి. అమ్మ ఆయిల్ అప్లై చేసిందని చెప్పాను కదా, ఆ జాడీలోకి మొత్తం వేసేసిందనమాట. ఇలా రైట్ హ్యాండ్తోనే పెడుతుందండి, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్తో పెడితే ఏదైనా పని ఉంటే మళ్ళీ పట్టుకోవాలన్నట్లు ఒక్క హ్యాండ్తోనే పెట్టేస్తుంది అనమాట. ఇలా కలిపి దాని మొత్తాన్ని జాడీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుందండి. ఇలా వేస్తుందనమాట. ఈసారి అయితే ఎప్పుడూ 20-25 కాయలు అయితే మేము పెడతాము, కానీ ఈసారి తక్కువగా పెట్టామండి. లాస్ట్ టైం చట్నీ కొంచెం మగ్గిన తర్వాత అంటే లాస్ట్కి వచ్చేసరికి ఖరాబ్ కాలేదు, కానీ అలా పడేయాల్సిన పరిస్థితి వచ్చింది మేము తినక. అందుకని ఈసారి తక్కువగా పెట్టమంటే తక్కువ కాయలతోనే పెడుతుందండి చట్నీ. ఇలా ఒకసారి అయిపోయిన తర్వాత మిగతా ముక్కలు కూడా తీసుకొని కొంచెం ఆయిల్ పోసి చూస్తారు కదా, ఆయిల్ పోసి ఆయిల్ మొత్తం ముక్కలకి అప్లై చేస్తుందండి. ఇలా మొత్తానికి ఆయిల్ అనేది అప్లై చేస్తుంది. అన్ని ముక్కలు కలిసేలా తిప్పుతుందండి, ఎందుకంటే చెప్పాను కదా అందులో స్వెట్ ఏమీ రాకుండా, ముక్క ఏమి ఖరాబ్ అవ్వకుండా తిప్పుతుందండి. ఈసారి రాళ్ళ వర్షం పడింది కదా, అందువల్ల కాయలు ఎక్కడా దొరకట్లేదండి. ఎందుకంటే ఆ రాయి తగిలిన చోట కాయ అనేది పురుగు పడుతుంది కాబట్టి చాలా తక్కువగా దొరుకుతున్నాయి. మేము పెట్టడం కూడా తక్కువగానే పెట్టాము కారము. దానికోసమని చెట్టు నుంచి తెంపిన కాయలు అంటే డైరెక్ట్గా కోసిన కాయలే తీసుకుంటారండి. కింద పడిన కాయ మాత్రం చట్నీకి, పచ్చడికి అయితే యూజ్ చేయరు. కింద పడిన పురుగులు ఉంటాయి, అందులోనూ రాళ్ళ వర్షం పడింది కాబట్టి ఖచ్చితంగా కాయ అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసి చట్నీ అనేది పెడతారండి. ఎందుకంటే ఎక్కువ స్టాక్ ఉండేది కాబట్టి. పసుపు వేసిందమ్మ, చూశారు కదా, కొంచెం పసుపు వేసిందనమాట. పసుపు వేసి మొత్తం కలుపుతుంది. ఇది అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటేనే చట్నీ అనేది టేస్ట్గా ఉంటుందండి, లేదంటే తినడానికి కూడా పనికిరాదు. మనం చట్నీ పెట్టేది ఎక్కువగానే పెడతాం కాబట్టి మంచిగానే పెట్టుకుంటే బాగుంటుందండి. ఆ కారం అయితే మొత్తం అలా వేసేసింది. ఇది అంతా ఒక 1/2 కిలో ఉంటుందేమో, ఒక 300 గ్రామ్స్ అలా ఉంటుంది. నేను అందులో వేసేవేమా అని చెప్తే నేను మర్చిపోయానులే అని అనేసింది. ఇక ఇప్పుడు టైం ఎంత అయిందంటే 11 అయిందండి. కాబట్టి ఆ టైంలో అమ్మకు నిద్ర వస్తుంది, కలపకపోతే మళ్ళీ నెక్స్ట్ డేకి ముక్కలు ఖరాబ్ అవుతాయి అన్న ఉద్దేశంతో త్వరగా అయితే కలిపేస్తుంది. కాబట్టి ఇంకా అలా వేసేసింది అనమాట. సాల్ట్ చూసారా, 1/2 కిలోతో వేసేస్తుంది. 1/2 కిలో డబ్బా అండి అది. దాంతో 1/2 కిలో వేసేసింది. కారం కూడా 1/2 కిలోనే ఉండుండొచ్చు, నేను ఎస్టిమేట్ చేసి చెప్పాను, కానీ 1/2 కిలో ఉంటుందేమో. ఇలా అంతా కలిసేలా వేసుకొని
ఇలా గడ్డలు ఉండలు ఉండలుగా ఏమన్నా ఉంటే మెదుపుతూ వేస్తుందండి. ఇలా వేసుకుంటారు. మొత్తం పసుపు కూడా వేసేసింది కదా, ఇలా కలుపుకుంటారండి. ఇందులోకి మెంతులు ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకుంటారేమో. వేయించి 50 గ్రామ్స్ అవసరం లేదండి, ఇంకా తక్కువగానే తీసుకుంటారు. వేయించి మిక్సీ వేసిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి ఇందులో వేసి కలిపేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. దీంట్లోకి వెల్లుల్లి వేస్తారనమాట. వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి పై పొట్టు తీస్తేనే అది ఆయిల్లో మగ్గుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి పై రెప్ప తీసేసి కచ్చా పచ్చాగా దంచి ఇలా వేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, తినాలని అనిపిస్తుంది. మామూలుగా అయితే కర్రీస్లో వేస్తే మనకి కొంచెం తగిలినా కానీ తినాలనిపించదు కదా, కానీ ఈ చట్నీలో మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. తినాలనే ఉద్దేశంతో తినాలని అనిపిస్తుందండి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా ఫస్ట్ దాంట్లోనే అమ్మ వెల్లుల్లి వేయడం మర్చిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం అందులో కలిపిందనమాట. ఇంకా ఉన్నాయన్నీ ఇందులో వేసిందనమాట. వేసి మొత్తం కలుపుతుంది. చెప్పాను కదా టైము 11 అయిందండి. ఎందుకు ఇంతసేపు ఆగారంటే ఇంట్లో కొంచెం పని ఉంది. అందులోనే ఈ కాయలు కట్ చేయాలంటే మామూలుగా అయితే కత్తిపీటతో కట్ చేస్తాము మేము. లేడీస్ కట్ చేయలేరండి, బలవంతంగా కట్ చేయాలి కాబట్టి మా తాతయ్య వచ్చి కట్ చేశాడు కాబట్టి చాలా టైం తీసుకుంది. చాలా లేట్ అయిపోయింది. ఇక చట్నీ కోసమని ఈ టైం వరకు వెయిట్ చేసాము. పిల్లలు పడుకున్నారు అన్నం తిని. ఇక అమ్మ కూడా అన్నం తినేసింది. ఈ చట్నీ కోసమనే ఇప్పటి వరకు వెయిట్ చేయడం అయితే జరిగింది. మేము ఈ కారము ముక్కలు చూసుకుంటూ ఈ వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటూ ఈ టైం వరకు వెయిట్ చేసాము. ఇంకా కొంచెం ముక్కలు ఆరిన తర్వాత కొంచెం గట్టిపడిన తర్వాత ఈ కారం అయితే అమ్మ కలిపిందనమాట. మీ ఇంట్లో కూడా మీరు చట్నీ అయితే చేసి ఉంటారు కదా, ఏ స్టైల్లో చేశారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్లో ఏమైనా తప్పు ఉంటే అది కూడా కామెంట్ చేయండి, ఎలా రెడ్యూస్ చేసుకోవాలనేది. ఎడిటింగ్ బాగాలేకపోయినా ఇంకా వాయిస్ ఓవర్ బాగాలేకపోయినా మొత్తం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను కొంచెం ముందుకెళ్ళేది. ఇంకొక న్యూస్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఒక 2 మెంబర్స్ అయితే పెరిగారండి. మొన్నటి వరకు 86 ఉన్నారు, ఇప్పుడైతే 88 వరకు వచ్చారండి. 86 నుంచి 85కి వస్తే నేనైతే బాధపడ్డాను ఒకళ్ళు వెళ్ళిపోయారని. కానీ మళ్ళీ వాళ్ళతో సహా 88 మెంబర్స్ అయ్యారండి. ఇదైతే నాకైతే చాలా గుడ్ న్యూస్ అంటే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ మధ్యలో కూడా వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదండి. వ్యూస్ ఏమీ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ ఎవరు పెరగట్లేదు అని పోస్ట్ చేయటం ఇంట్రెస్ట్ లేదండి. బాధగా అనిపించింది, పోస్ట్ చేయాలని కూడా అనిపించలేదు. అందుకని చాలా వరకు లేట్ చేశాను. ఇక వీడియోలోకి వస్తే ఇలా మొత్తం అందులో వేసుకుంటారు కదా, వేసిన తర్వాత ఒక ప్యాకెట్ ఆయిల్ పోస్తారండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ మగ్గిన తర్వాత ఇంకా మిగతా ఆయిల్ పోసి కలుపుతారనమాట ఒక 3 days తర్వాత. కాబట్టి ఇలా ఆయిల్ పోస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ముందుగానే ఆయిల్లోనే ఆ పీసెస్ అన్నీ మొత్తం ఉప్పు కారం పసుపు మొత్తం పట్టేలా ఆయిల్లోనే కలిపి అది మొత్తానికి జాడీకి వేసి జాడీలోనే ఆయిల్ పోస్తారనమాట. కానీ మేము అలా చేయలేదండి. దీనికి ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేయరు, పల్లీల నూనె యూస్ చేస్తారండి. పామ్ ఆయిల్ అంటారు కదా, పల్లీ నూనె యూస్ చేస్తారండి. మీరే ఆయిల్ యూస్ చేస్తారో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లోనే. ఇలా వేసిన తర్వాత కొంచెం ముక్కలు అటు ఇటు తిప్పి దీన్ని అంటే ఈరోజు పెడతాం కదా, రేపు ఆగి ఎల్లుండి మళ్ళీ ఒకసారి చూస్తారండి, గంటతో తిప్పి మళ్ళీ ఎంత ఆయిల్ అవసరం పడుతుందని ఆయిల్ వేస్తారు. ముక్క టేస్ట్ కూడా చూస్తారు. టేస్ట్ చూసి ఒకవేళ సాల్ట్ తగ్గినా కారం తగ్గినా అప్పుడు కలుపుతారనమాట. కాబట్టి నేను టేస్ట్ చేసిన తర్వాత మీకు వేరే వీడియోలో షూట్ చేస్తానండి. 3 days తర్వాత కలుపుతామని చెప్పాం కదా, 3 days తర్వాత అమ్మ ఆయిల్ పోస్తుంది. ఇక చట్నీ అంతా మగ్గిపోయి కిందికి వెళ్ళిపోయిందనమాట. ఇంకా అమ్మ అయితే ఆయిల్ పోస్తుంది. 2 ప్యాకెట్లు పోసిందండి. తర్వాత 2 ప్యాకెట్లు పోసిన తర్వాత ఆయిల్ అనేది పైకి ఇలా వచ్చింది. ముక్క మునిగే వరకు ఆయిల్ లేకపోతే ఆ చట్నీ అనేది ఖరాబ్ అయిపోతుందండి. కాబట్టి ఏ చట్నీ అయినా కానీ ముక్క మునిగేంత వరకు
ఆయిల్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఇలా వేసిందనమాట. వేసి గరిటెతో అయితే మొత్తం కలిసేలా కలిపింది. ఇలా కలిపింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అమ్మ వాళ్ళు ఎలాగో పనికి వెళ్తారు కాబట్టి పనికి వెళ్ళిన టైంలో ఇది యూజ్ అవుతుంది. ఇంకా ఇడ్లీస్లో కానీ దోశలో కానీ ఈ చట్నీతో అయితే తినొచ్చు. దానికి సపరేట్గా పల్లీ చట్నీ అవసరం పడదు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ సీజన్లో ఆ పండు అయితే తినాలండి. మనం సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఈ చట్నీ పెట్టేది. కంపల్సరీగా చట్నీ అనేది కలుపుకుంటారు ఎవరైనా కానీ ఇళ్ళల్లో. నాకు తెలిసినంత వరకు అయితే ఏ స్టేట్ అయినా కానీ ఊరగాయ అయితే పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. మన తెలంగాణలో అయితే ఖచ్చితంగా పెడతారు కదండి. ఆంధ్ర, తెలంగాణలో ఇంకే స్టేట్లో పెడతారని నాకైతే తెలియదు. మీకు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చట్నీ ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ గురించి అయితే అంటే పిల్లల ఉగ్గు గురించి అయితే వీడియో అయితే షూట్ చేశానండి. వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అది ముందొస్తుందో నాకైతే అంత క్లారిటీ లేదు, చూడండి.